తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూపల్లిపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. మానేరు వాగులో ట్రాక్టర్లన్నీ కూడా ఒక్కసారిగా చిక్కుకున్నాయి. వరద లేకపోవడంతో ఇసుక కోసం వెళ్లారు. దీంతో చూస్తూ ఉండగానే వరద ఒక్కసారిగా కూడా అక్కడ పెరిగిపోయింది. వరదల్లో చిక్కుకున్న డ్రైవర్లు సురక్షితంగా బయటకు వచ్చారు. వరద ఉధృతికి ట్రాక్టర్లు కూడా ఒక సైడ్కి ఒరిగిపోయిన దృశ్యాలైతే మనకి కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ వరదలో ఆ ట్రాక్టర్లు ఏ విధంగా చిక్కుకున్నాయో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. వరద అంతగా లేదు కదా అనుకుని ఇసుక కోసం వెళ్లారు. వాళ్ళంతా కూలీలతో కలిసి పనులు మొదలు పెట్టారు. కానీ ఉన్నట్లుండి ప్రళయ గోదావరిలాగా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ కూడా వరదలు మొదలయ్యాయి. వరద ఉధృతి పెరుగుతూ ఉంది. క్రమంగా ట్రాక్టర్లను బయటకు తీద్దాం అనుకునే లోపే భారీ వరద వారి చుట్టూ కూడా చుట్టుముట్టింది. ట్రాక్టర్లు పోయినా సరే ప్రాణాలు కాపాడుకుందాం అనుకుని బయటకు పరిగెత్తారు ఆ డ్రైవర్లు, కూలీలు. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మానేరు వాగులో పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షాలు పక్క నుంచి దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. దీంతో మానేరు వాగుకు ఇంతకింతకు కూడా వరద ఉధృతి భయంకరంగా ప్రవహిస్తూ ఉంది, పెరుగుతూ. దీంతో ఇవాళ ఉదయం ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్లు మానేరు వరదలో ఒక్కసారిగా కూడా చిక్కుకుపోయాయి. 8 ట్రాక్టర్లు వరదల్లో చిక్కుకుపోవడంతో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిల్లపల్లి, ఒడేడ్ గ్రామాల మధ్య గల మానేరు వాగులోకి ఇసుక కోసం వెళ్లిన 8 ట్రాక్టర్లు కూడా వరదలో చిక్కుకున్నాయి. మొదట అంతగా వరద లేకపోవడంతో ఇసుకను తవ్వుతూ ఉన్నారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ట్రాక్టర్లను అక్కడే వదిలేసి డ్రైవర్లు, కూలీలు కూడా వెంటనే బయటకు పరిగెత్తారు. ప్రవాహం పెరుగుతుండడంతో పరిస్థితి అక్కడ భయంకరంగా తయారైపోయింది. ఒక్కసారిగా వరద ఉధృతికి ట్రాక్టర్లు ఒరిగిపోయిన దృశ్యాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. వెంటనే అక్కడికి చేరుకొని సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టి అందులో చిక్కుకున్న డ్రైవర్లను అయితే సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు.